అందరికీ నమస్కారం అండి. మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం ప్రస్తుతం నెలకొన్న కోవిడ్-19 పరిస్థితుల అనుగుణంగా కండక్టర్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో టికెట్ ఇష్యూయింగ్ అనేది నిలిపివేయడం జరిగింది. ఎందుకు అనగా కండక్టర్ గారు ప్రతి ఒక్క ప్యాసింజర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని టికెట్ ఇష్యూయింగ్ చేయడం అనేది వైరస్ వ్యాప్తికి కారణమవుతుంది కనుక కండక్టర్ గారి వారి యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యము మరియు ప్రయాణికుల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగినది. దీనికి అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగినది. క్యాష్లెస్ విధానాన్ని పెంపొందించడం కొరకు ఒక కొత్త యాప్ అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా క్యాష్ అనేది ప్యాసింజర్స్ దగ్గర నుంచి తీసుకోవడం తగ్గించి డిజిటల్ ట్రాన్సాక్షన్ వైపు ప్రభుత్వము అడుగులు వేయడం జరుగుతుంది. దీనికి ఒక కొత్త యాప్ అనేదాన్ని రూపొందించడం జరుగుతుంది. దాని యొక్క ఉపయోగాలు ఎలా పనిచేస్తుంది, కండక్టర్ గారికి అండ్ డ్రైవర్ గారికి ఎలా అది ఉపయోగపడుతుంది, ప్రస్తుతమైన కండక్టర్లు ఎలా పనిచేస్తారు, దాని యొక్క ఉపయోగాలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ మీరు చూస్తున్న యాప్ అనేదాన్ని ఏపీఎస్ఆర్టీసీ ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతము డిపోల్లో సిఏఎస్ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఒక్క డ్రైవర్కి వాళ్ళ యొక్క డ్యూటీని అసైన్ చేయడం జరుగుతుంది. సిఏఎస్ ప్రాజెక్టులో వేవేల్ అనేది ఇష్యూ చేయడం జరిగిన తర్వాత ప్రతి ఒక్క డ్రైవర్కి వాళ్ళ యొక్క డీసీపీ కోడ్, వాళ్ళ రూటు అనేది ఈ యాప్లో ఆటోమేటిక్గా అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. దీనికోసము ఈ యాప్లో ప్రతి ఒక్క డ్రైవర్కి, కండక్టర్కి ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేదాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ పాస్వర్డ్ అనేది 4 డిజిట్ల నెంబరు గుర్తుంచుకునే విధంగానే రూపొందించడం జరిగినది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ డ్రైవర్ ఆర్ స్టాఫ్ ఐడి, మీ యొక్క స్టాఫ్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది స్టాఫ్ ఐడి ద్వారా యూజర్ నేమ్ అనేది క్రియేట్ జరుగుతుంది అండ్ పాస్వర్డ్ అనేది రూపొందించడం జరుగుతుంది. మీ స్టాఫ్ ఐడి అండ్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ అనేది అవ్వడం జరుగుతుంది. వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు ఈరోజు ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది డ్యూటీ అనేది అసైన్ చేయడం జరిగిందో ఆ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా పాపులేట్ అవుతాయి. ఇక్కడ డీసీపీ కోడ్, మీకు అసైన్ చేయబడిన వెహికల్, ఏ రోజు మీరు జర్నీ అనేది తీసుకోబడుతున్నారో ఆ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీరు గెట్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు పర్టికులర్ మీరు చేసిన జర్నీ డేట్ రోజు మీకు ఎన్ని ట్రిప్స్ అయితే అసైన్ అయినాయో ఆ ట్రిప్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంటున్నాయి. సో ఫస్ట్ ట్రిప్ అనేది మీకు ఆటోమేటిక్గా హైలైట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఇక్కడ స్టార్ట్ అనేది క్లిక్ చేసినట్లయితే ట్రిప్ అనేది ఆటోమేటిక్గా మీకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మీకు ఈ డీటెయిల్స్ మీరు ఎక్కడి నుంచి మీకు ఈరోజు ఏ రూట్ అనేది మీకు అసైన్ చేయడం జరిగినది, మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపించబడుతుంది. ఈ డీటెయిల్స్ అనేది మీకు కరెక్ట్గా ఉన్నట్లయితే స్టార్ట్ ట్రిప్ అనే దాన్ని క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసి ఎస్ అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే మీ ట్రిప్ అనేది స్టార్ట్ చేయబడుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే మీ ట్రిప్లో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ప్రతి ఒక్క పాయింట్, మీ రూట్లో ఉన్న పాయింట్స్ ఇవన్నీ డీటెయిల్స్ అనేది మీకు జరుగుతుంది. స్టార్టింగ్ పాయింట్ యొక్క డీటెయిల్స్ మీకు ఇక్కడ హైలైట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బ్లింక్ అవుతుంది చూసారు కదా, ఈ బ్లింక్ అవుతున్న డీటెయిల్స్ బస్సు ప్రజెంట్ ఎక్కడ ఉంది అన్నది మీకు చూపబడుతుంది. ప్రజెంట్ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో బస్ అనేది ఉంది. సో పైన మీకు బోర్డెడ్ డీటెయిల్స్ అనేది కనబడుతుంది మధ్యలో. ఈ బోర్డెడ్ డీటెయిల్స్ అనేది ఏంటి అంటే బస్సులో ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎక్కారు అన్న ఇన్ఫర్మేషన్, బస్సులో ఎంతమంది ఎక్కారన్న ఇన్ఫర్మేషన్ అనేది ఈ బోర్డెడ్ అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు చూపడం జరుగుతుంది. సో ప్రజెంట్ బస్సులో ఎవరు ఏ టికెట్స్ అనేది ఇష్యూ చేయడం జరగట్లేదు.
సో అందువలన ఈ రైట్ సైడ్ అయితే మీకు చూసాడైతే అన్సౌల్డ్ సీట్స్ అనేది అయితే ఈ బస్సులో ఖాళీగా ఎన్ని సీట్స్ ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడడం జరుగుతుంది. ప్రజెంట్ మీకు బస్ అనేది 12 బస్ స్టేషన్లో ఉంది కాబట్టి మీకు ఇక్కడ ఈ సింబల్ అనేది బ్లింక్ అవుతూ జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఇష్యూ టికెట్స్ అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు టికెట్స్ అనేది డ్రైవర్గా టికెట్స్ అనేది ఇష్యూయింగ్ అనేది జరుగుతుంది. బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా మీకు ఏంటంటే ప్రజెంట్ మీరున్న బస్ స్టేషన్ అనేదాన్ని ఆటోమేటిక్గా పాపులేట్ చేయడం జరుగుతుంది. దీన్ని మార్చడానికి కుదరదండి. డ్రాపింగ్ పాయింట్స్ అనేది మీకు ఇక్కడ చూపడం జరుగుతుంది. డ్రాపింగ్ పాయింట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డ్రాపింగ్ పాయింట్స్ కింద మీకు డీటెయిల్స్ అనేవి చూపుతాయి. కస్టమర్ ఎక్కడికి వెళ్ళాలి, మీరున్న ప్లేస్ నుంచి కస్టమర్ ఎక్కడికి వెళ్ళాలి అన్న అడిగినప్పుడు మీరు ఇక్కడ ఈ డ్రాపింగ్ పాయింట్ నుంచి ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు చూసినట్లయితే డ్రాపింగ్ పాయింట్స్లో మీకు అన్ని డీటెయిల్స్ అనేది కనబడతాయండి. ఇక్కడ నుంచి కస్టమర్ ఎక్కడికి వెళ్ళాలి అనేది మీరు అక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నవరం కస్టమర్ వెళ్ళాలని అడిగినప్పుడు అన్నవరం దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు టికెట్ అనేది ఇష్యూ చేయొచ్చు. ఈ టికెట్ ఇష్యూ విధానంలో మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ క్యాష్, వ్యాలెట్, యూపీఐ. మీకు డ్రైవర్ యొక్క యాప్లో క్యాష్ అనేది అలౌ చేయడం జరగదండి. ఎందుకు అని అంటే ఈ క్యాష్ తీసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తి అనేది జరుగుతుంది కాబట్టి డ్రైవర్ గారి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ అనేది నిలిపివేయడం జరుగుతుంది. మీరు ఓన్లీ వ్యాలెట్, యూపీఐ ద్వారా మాత్రమే కస్టమర్స్కి టికెట్స్ అనేది ఇష్యూ చేయగలరు. సో వ్యాలెట్ అనేది ఏంటి అని అంటే ఏపీఎస్ఆర్టీసీ వ్యాలెట్లో ప్రతి ఒక్క కస్టమర్కి ఒక మొబైల్ నెంబర్ అనేది ఉంటుంది. ఈ మొబైల్ నెంబర్ అనే దానిలో తీసుకొని ఈ మొబైల్ నెంబర్కి ప్రతి ఒక్క కస్టమర్ మన ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్లో ఉన్న అన్ని మాల్స్ ఎక్కడైతే మాల్స్ అయితే ఉంటాయో ఆ మాల్స్ ద్వారా కానీ ఆ అవుట్లెట్స్ ద్వారా కానీ కిరాణా షాపుల్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు ఆ వ్యాలెట్కి అనేదాన్ని రీఛార్జ్ చేసుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఒక కిరాణా షాప్కి వెళ్ళి ఒక 100 రూపాయలు అతనికి ఇచ్చి సిమిలర్ మనము ఈరోజు వెళ్ళే మొబైల్ రీఛార్జ్ అనేది ఎలా చేసుకోగలుగుతున్నామో అదే విధముగా ప్రతి ఒక్క కిరాణా షాప్లో ఏపీఎస్ఆర్టీసీ అనే దానికి మన ఫ్రాంచైజీ తీసుకొని ఆ కిరాణా షాపుల ద్వారా మన కస్టమర్స్ని టాప్అప్ చేసుకొని మనం టికెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కస్టమర్ ఒక కిరాణా షాప్కి వెళ్ళి నాకు 100 రూపాయలు టాప్అప్ చేయమని అడిగినప్పుడు ఒక కస్టమర్ ఆ కిరాణా షాప్ అతను 100 రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి తీసుకొని మన ఏపీఎస్ఆర్టీసీ వ్యాలెట్కి 100 రూపాయలు టాప్అప్ చేయడం జరుగుతుంది. సో కస్టమర్ బస్సు ఎక్కినప్పుడు మీకు మొబైల్ నెంబరు టికెట్ అడిగినప్పుడు వ్యాలెట్ ఏపీఎస్ఆర్టీసీ వ్యాలెట్ ద్వారా టికెట్ కొనుక్కోవాలనుకుంటుంటే నేను వ్యాలెట్ ద్వారా టికెట్ కొనుక్కోవాలని మీకు చెప్తారండి. సో చెప్పినప్పుడు మీరు ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కస్టమర్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి అన్నవరంకి వెళ్ళినప్పుడు నేను వ్యాలెట్ యూజ్ చేయాలని మీకు చెప్తారు. సో మీరు అప్పుడు వ్యాలెట్ అనే ఆప్షన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. చూస్ చేసుకున్న తర్వాత కస్టమర్ యొక్క మొబైల్ నెంబరు మీకు ఇక్కడ చెప్తారు. మొబైల్ నెంబర్ చెప్పిన తర్వాత మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ అనేది క్లిక్ చేసిన తర్వాత కస్టమర్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఓటీపీ అంటే ఏంటంటే 1 టైం పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ అనేదాన్ని మీరు కస్టమర్కి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. కస్టమర్ మీకు చెప్తారు, ఆ పాస్వర్డ్ని మీకు ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అని క్లిక్ చేసిన తర్వాత టికెట్ అనేది మీకు ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి కస్టమర్ మొబైల్ నెంబర్కి ఆ టికెట్ డీటెయిల్స్ అనేది ఎస్ఎంఎస్ రూపంలో వెళ్ళడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎక్కడా కూడా మనం డబ్బులు కలెక్ట్ చేసుకొని కస్టమర్ దగ్గర నుంచి టికెట్ ఇష్యూ జరగట్లేదు. ఎక్కడ ఆటోమేటిక్గా ఇది డిజిటల్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా వెళ్తుంది. మీకు వన్స్ టికెట్ అనేది కస్టమర్కి ఎస్ఎంఎస్ వెళ్ళినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్కి ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చాము టికెట్, ఫర్ ఎగ్జాంపుల్ అన్నవరంకి ఇచ్చిన తర్వాత టికెట్ ఇష్యూ చేసిన తర్వాత మీకు ఆ టికెట్ ఇష్యూయింగ్ డీటెయిల్స్ అనేది కస్టమర్కి ఇచ్చిన టికెట్ డీటెయిల్స్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లేలో కనబడతాయండి.
మీరు చూసినట్లయితే ఇక్కడ టికెట్ డీటెయిల్స్ అనేది కనబడుతున్నాయి. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ బస్ ఎక్కి కస్టమర్ టికెట్ తీసుకోవడం వల్ల మీకు ఆటోమేటిక్గా ఇక్కడ డీటెయిల్స్ అనేది వస్తున్నాయి. ఈ బోర్డు ఇక్కడ చూసినట్లయితే బోర్డెడ్, ఎందుకంటే కస్టమర్ బస్ ఎక్కి ఈ టికెట్ తీసుకోవడం వల్ల ఆల్రెడీ కస్టమర్ బోర్డు అయిపోయినట్టు మీకు కనబడుతుంది. అలాగే మీరు చూసినట్లయితే ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మీకు, స్టేజ్ లెఫ్ట్. మీరు ఎక్కించుకోవాల్సిన కస్టమర్స్ అన్నింటినీ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో మీరు కస్టమర్స్ని ఎక్కించుకొని బండి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి మూవ్ అయినట్లయితే మీరు ఇక్కడ స్టేజ్ లెఫ్ట్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుందండి. అండ్ ఇంకొక విషయం ఏమంటే టికెట్ బుకింగ్లో మనము ఇంకొక విషయం కూడా చూడాల్సిన విషయం ఏంటి అని అంటే, కస్టమర్ ఎక్కడికి వెళ్ళాల్సింది చూసిన తర్వాత ఇంకొక పేమెంట్ ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది, యూపీఐ. ఈ యూపీఐ ఏంటి అని అంటే, కస్టమర్స్ ఈరోజు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేది వాడకం అనేది దేశవ్యాప్తంగా బాగా పెరిగిందని. ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ మీద ఏంటి అని అంటే, ప్రతి ఒక్క కస్టమర్ మొబైల్లో ఈరోజు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ ఇంకొకటిలా ఉంటున్నాయన్నమాట. దీని ద్వారా ఏంటి అని అంటే, ఇక్కడ యూపీఐ చేస్తే మీకు ఒక డైనమిక్ క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ డైనమిక్ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక క్యూఆర్ కోడ్ కస్టమర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని మీరు సెలెక్ట్ చేసుకున్నారు, దాని యొక్క ఛార్జ్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ కనబడే ఈ బొమ్మ ఏంటంటే ఆ డైనమిక్గా, అంటే ఆటోమేటిక్గా మీకు ఎవరీ ట్రాన్సాక్షన్కి ఆటోమేటిక్గా కొత్త కోడ్ అనేది మీకు జనరేట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటి అని అంటే, కస్టమర్ వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ కానీ, లేదా ఈ గూగుల్ పే, ఫోన్పే అండ్ ఎస్బీఐ యోనో వాటి ద్వారా మనకు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనకు డబ్బులు పే చేయడం జరుగుతుంది. కస్టమర్ వన్స్ మనకు డబ్బులు పే చేసినారంటే మీకు ఇక్కడ చూసినట్లయితే గ్రీన్ కలర్లో ఒక టిక్ మార్క్ కనబడుతుంది. ఇది మనకు డబ్బులు వచ్చినట్టు సంకేతం అన్నమాట. ఒకవేళ డబ్బులు రాలేదు మనకు కస్టమర్ అంటే ఇక్కడ ఇదంతా రెడ్ మార్క్లో ఉంటుంది. ఒకవేళ డబ్బులు వచ్చింది అని అంటే ఇదంతా గ్రీన్ కలర్లో ఉండి యూజువల్గా సౌండ్తో మనము డబ్బులు రిసీవ్ చేసుకున్నాము అన్నట్టు ఒక వాయిస్ ద్వారా కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో దీని అర్థం ఏంటంటే, మనకు డబ్బులు వచ్చినాయి, మనము టికెట్ జనరేట్ చేసాం, కస్టమర్కి టికెట్ జనరేట్ చేసినాం అనేది మనకు సంకేతం అండి. సో ఇలా మనం కస్టమర్స్కి త్రూ వ్యాలెట్ ద్వారా కానీ, యూపీఐ పేమెంట్ ద్వారా కానీ, ఈ రెండు పద్ధతుల ద్వారా డ్రైవర్ ద్వారా టికెట్స్ ఇష్యూయింగ్ అనేది మనం చేయడం జరుగుతుంది. టికెట్ ఇష్యూయింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీరు ఆల్రెడీ బస్ ఎక్కి టికెట్ కస్టమర్ కొనుక్కున్నాడు కాబట్టి మనకు ఆల్రెడీ బోర్డ్ అయ్యాడు కస్టమర్. ఇక్కడ ఒక ప్యాసింజర్ మనకు బస్ ఎక్కి టికెట్ తీసుకున్నాడు, ఆల్రెడీ బస్లో ఉన్నాడు కాబట్టి 1 by 1 ఆల్రెడీ బస్లో ఉన్నట్టు మీకు తెలుస్తుంది. అలాగే ఇంతకు చూసినట్లయితే అన్సోల్డ్ సీట్స్ ఇంతకుముందు మీకు 36 చూపించాయి. ఇప్పుడు చూసినట్లయితే మనం ఒక టికెట్ మీరు ఇష్యూ చేశారు కాబట్టి ఇప్పుడు 35కి వచ్చాయి. ఇలా మనకు ప్రతి ట్రాన్సాక్షన్కి ఆ టికెట్స్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటాయి. అన్సోల్డ్ సీట్స్ అనేది అంటే ఇంకా రిమైనింగ్ ఎన్ని సీట్స్ ఉన్నాయన్నది కూడా మనకి ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇకపోతే స్టేజ్ లెఫ్ట్, మీరు బస్ స్టేషన్ నుంచి బస్సు మూవ్ అయిన తర్వాత మీరు స్టేజ్ లెఫ్ట్ అనేది కనుక మీరు యూజ్ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకు బస్ స్టేషన్లో కూడా మీతో పాటు బస్ స్టేషన్లో పాటు కండక్టర్స్ అనే వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడుకున్నామో కండక్టర్ ద్వారా టికెట్ ఇష్యూయింగ్ అనేది నిలిపివేయబడింది గవర్నమెంట్ ఉన్నామో వాళ్ళందరినీ మనము స్టేషన్లో ఉంచి వాళ్ళ ద్వారా టికెట్ ఇష్యూయింగ్ అనేది చేయడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే మీకు కండక్టర్స్ అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. కండక్టర్ ద్వారా టికెట్ ఇష్యూయింగ్ అనేది మీకు ఎవరైనా మన గ్రౌండ్ బుకింగ్లో కనుక కండక్టర్ కానీ ఇష్యూ చేస్తే మీకు ఎలా ఆ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. మీరు
మీరు చూసినట్లయితే ఒక కండక్టరు గ్రౌండ్ బుకింగ్లో ఉండి బస్ స్టాండ్లో ఉండి మీకు మీ బస్కి ఒక టికెట్ కన్నా ఇష్యూ చేసినట్లయితే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఒక పాపప్ రూపంలో ఒక అలర్ట్ మెసేజ్ అనేది మీకు ఈ బస్కి వస్తుందన్నమాట. ఇప్పుడు చూద్దాము. ఒక టికెట్ అనేది కండక్టర్ ద్వారా ఇష్యూ చేస్తున్నాము. సో నేను కండక్టర్ ద్వారా టికెట్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే కండక్టర్ ద్వారా మీరు బస్సులో ఇష్యూ చేసిన ఒక టికెట్ ఇష్యూ చేశారు. నేను గ్రౌండ్ బుకింగ్ లెవెల్లో 3 టికెట్లు అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఎందుకంటే బస్సులో ఆల్రెడీ ఒక ప్యాసింజర్ ఆల్రెడీ బోర్డ్ అయ్యారు. కండక్టర్ దగ్గర 3 టికెట్లు కొనుక్కొని ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ యొక్క డీటెయిల్స్ మీరు చూసినట్లయితే బస్సులో తీసుకున్న టికెట్లు ఆల్రెడీ బోర్డెడ్ అని ఉన్నాయి. ఎవరైతే గ్రౌండ్ లెవెల్ కండక్టర్ గారి దగ్గర టికెట్లు తీసుకున్నారో వాళ్ళ యొక్క టికెట్లు బోర్డెడ్ దగ్గర రెడ్ మార్కులు నో ఉన్నాయి. సో వీళ్ళేంది అని అంటే కండక్టర్ గారు తీసుకున్నారు, ఇంకా బస్సు ఎక్కలేదనేది మనకు ఉద్దేశం. ఎవరైనా కండక్టర్ దగ్గర తీసుకున్న టికెట్ బస్సు ఎక్కి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఈ టికెట్ డీటెయిల్స్ చెప్పిన తర్వాత చూసినట్లయితే కండక్టర్ దగ్గర తీసుకున్న టికెట్లు మీకు తీసుకున్నట్లయితే ఇలా మీకు పాపప్ అనేది వస్తుంది. మీకు ఈ పాపప్ అనేది మీకు నోటిఫికేషన్ అనమాట. పలానా టికెట్ మీకు ఇలా వచ్చింది, మధ్యలో టికెట్లు కొనుక్కున్నారు లేదా కండక్టర్ దగ్గర గ్రౌండ్ లెవెల్లో టికెట్లు కొనుక్కున్నారు అన్న ఒక నోటిఫికేషన్ అలర్ట్ మీకు వస్తుంది అనమాట. సో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు బస్ ఎక్కిన తర్వాత కస్టమర్ సో నా టికెట్ నెంబర్ ఇది అన్నప్పుడు మీరు ఆ టికెట్ ఇక్కడ బోర్డ్ అనే దాని నెంబర్ మీరు నో అనే దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఓటీపీ అనేది ఒకటి వస్తుందన్నమాట. కస్టమర్ని అడిగి పిన్ తీసుకొని మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే పిన్ తీసుకొని ఇక్కడ చేసినట్లయితే వాళ్ళు ఆల్రెడీ బస్ ఎక్కినట్టు మీకు ఆల్రెడీ వ్యాలిడేట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇంకో ఆప్షన్ ఇక్కడ బొమ్మ కనబడుతుంది కదా, ఈ బొమ్మ అనేది క్యూఆర్ కోడ్ స్కానర్ అనమాట. ఈ క్యూఆర్ కోడ్ స్కానర్ అనేది మీరు చూసినట్లయితే కస్టమర్కి ఒక స్కానింగ్ కోడ్ అనేది మనము పంపించడం జరుగుతుంది. ఒక కస్టమర్ పిన్ లేనప్పుడు ఒక ఈ కోడ్ అనేది మీకు చూపించినట్లయితే మీ యొక్క మొబైల్ ద్వారా మీరు ఏదైతే టికెట్ ఇష్యూ చేస్తున్నారో ఆ యొక్క మొబైల్ ద్వారా ఆ క్యూఆర్ కోడ్ అనే స్కానింగ్ అనేదాన్ని మీరు స్కాన్ చేసి టికెట్ని వ్యాలిడేట్ చేయొచ్చు, బస్ ఎక్కినట్టు మీరు చెప్పచ్చు. మీరు చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఎంతమంది ప్యాసింజర్స్ ఏంటి అనేది మీకు కనబడుతుంది. కన్ఫర్మ్ క్లిక్ చేసినట్లయితే వాటిని ఆ యొక్క కస్టమర్ ఆల్రెడీ బోర్డెడ్గా మారిపోతుంది, అంటే బస్ ఎక్కినట్టుగా మీకు ఆటోమేటిక్గా మారిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు ఇక్కడ బోర్డెడ్ అనే ప్యాసింజర్స్లో ఇక్కడ చూసినట్లయితే ఇంతకుముందు 1/6 ఉంది, అంటే బస్సులో ఒకరున్నారు, ఇంకా 6 మంది అనేవాళ్ళు, ఇంకా 7 మంది అనేవాళ్ళు మీకు ఇంతకుముందు ఎక్కాల్సి వచ్చినట్టుంది. ఇప్పుడు చూసినట్లయితే బస్సులో 2 ఉన్నారు, 6 మంది ఇంకా బోర్డ్ చేయాల్సిన పరిస్థితి అనమాట. మొత్తం 6 మంది ప్యాసింజర్స్, 6 మంది ప్యాసింజర్స్లో 2 బస్సులో ఎక్కారు, ఇంకా రిమైనింగ్ ఎక్కాలన్న ఉద్దేశం అనమాట.
మీరు ఈ స్టేజ్ లెఫ్ట్ అనేది మేము ఉంది కదా, ఈ స్టేజ్ లెఫ్ట్ అనేది ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాము. ఈ స్టేజ్ లెఫ్ట్ అనే ఆప్షన్ మీరు చూసినట్లయితే ఈ స్టేజ్ లెఫ్ట్ అనే ఆప్షన్ని మీకు చూపిస్తాను. మీరు ఈ స్టేజ్ లెఫ్ట్ అనే ఆప్షన్ మీరు చూసినట్లయితే ఇప్పుడు బండి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఉంది. ఇక్కడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో గ్రౌండ్ బుకింగ్ స్టాఫ్ కూడా మీకు టికెట్లు ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. వన్స్ నేను డ్రైవరు బండి విజయవాడ బస్ స్టేషన్ నుంచి మూవ్ అయిన తర్వాత ఈ స్టేజ్ లెఫ్ట్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే, ఎందుకంటే బండి మూవ్ అవుతుంది, బండి మూవ్ అయిన తర్వాత గ్రౌండ్ బుకింగ్ స్టాఫ్ అనేవాళ్ళు టికెట్ అనేది ఇష్యూ చేయడం అనేది జరగకూడదు. కాబట్టి ఈ స్టేజ్ లెఫ్ట్ అనేది మనం వాళ్ళకి ఒక ఇండికేషన్ లాగా ఇవ్వాల్సి వస్తుంది. బండి విజయవాడ బస్ స్టేషన్ నుంచి మూవ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తున్న పరిస్థితి అనమాట. సో మనం స్టేజ్ లెఫ్ట్ అనేది విజయవాడ బస్ స్టాండ్ నుంచి మన బండి మూవ్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళకి ఇచ్చినట్లయితే, చూసినట్లయితే విజయవాడ బస్ స్టేషన్లో ఉన్న కండక్టర్కి ఈ బుకింగ్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఆగిపోయినా కానీ యాజ్ అ డ్రైవర్గా మనం విజయవాడ బస్ స్టేషన్ నుంచి మూవ్ అయిన తర్వాత విజయవాడ బస్ స్టేషన్ బయట ఎవరైనా ఒక కస్టమర్, ఒక ప్యాసింజర్ బస్ ఎక్కినట్లయితే వాళ్ళకి మనము బస్సులో టికెట్ ఇవ్వడానికి మనకు అవకాశం అనేది ఉంది. ఇప్పుడు మీరు డ్రైవర్గా మీరు చూసినట్లయితే మీరు ఇక్కడేమో కౌంటర్లో బుకింగ్ ఆగిపోయింది. డ్రైవర్గా మనము ఇక్కడ విజయవాడ బస్ స్టేషన్ నుంచి ఈ టికెట్లు బస్ స్టేషన్ దాటిన తర్వాత కూడా విజయవాడ బస్ స్టేషన్ నుంచి ఒక టికెట్ అనేది కస్టమర్కి ఇవ్వగలుగుతాం, ఎవరన్నా మధ్యలో మనకు బస్ ఎక్కాలనుకుంటే. సో ఇక్కడ మనకు డ్రైవర్గా మనకు టికెట్ ఇష్యూయింగ్ అనేది మనకు చేయగలుగుతాం ఇక్కడ. సో ఇంకొక ఆప్షన్ ఏంటి అని అంటే స్టేజ్ క్లోజ్. ఈ స్టేజ్ క్లోజ్ అనేది ఏంటి అంటే, ఈ స్టేజ్ క్లోజ్ అనేది ఆప్షను మనము విజయవాడ బస్ స్టేషన్ దాటిన తర్వాత నెక్స్ట్ ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి విశాఖపట్నం వెళ్తుంది. విశాఖపట్నం వెళ్తున్నప్పుడు నెక్స్ట్ మనము రామవరపాడు రింగ్ రోడ్కి దగ్గరలో కానీ రామవరపాడు రింగ్ రోడ్ స్టాప్కి రీచ్ అవుతున్నాం అనగా స్టేజ్ క్లోజ్ అనే ఆప్షన్ కనుక మనం యూజ్ చేసినట్లయితే ఈ స్టేజ్ క్లోజ్ విజయవాడ బస్ స్టేషన్ నుంచి మనం టికెట్లు డ్రైవర్ యాప్లో ఆపడానికి మనము సంకేతం. ఇప్పుడు చూసినట్లయితే వన్స్ నేను స్టేజ్ క్లోజ్ క్లిక్ చేయగానే ఇక్కడ చూస్తే లైవ్ లొకేషన్ అనేది మనం చూస్తే రామవరపాడు రింగ్ రోడ్కి మనము బస్ అనేది రీచ్ అయింది. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ విజయవాడ బస్ స్టేషన్లో టికెట్ అనేది ఆగిపోయింది అండ్ ఆటోమేటిక్గా రామవరపాడు రింగ్ రోడ్లో మీకు బుకింగ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే రామవరపాడు రింగ్ రోడ్లో ఉన్న మన ఏజెంటు టికెట్ ఇవ్వడానికి మనకు అవకాశం అనేది చూసినట్లయితే ఈ సర్వీస్కి రామవరపాడు రింగ్ రోడ్లో టికెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వన్స్ రామవరపాడు రింగ్ రోడ్లో కండక్టర్గా
ఎవరన్నా ఒక టికెట్ అనేది ఇవ్వడం జరిగితే మీకు ఆటోమేటిక్గా ఒక అలర్ట్ అనేది రావడం జరుగుతుంది. రావులపాడు రింగ్ రోడ్లో ఒక ప్యాసింజర్కి టికెట్ ఇస్తున్నారు, కండక్టరు ఇచ్చారు అన్న ఇన్ఫర్మేషన్ అనేది మన డ్రైవర్ యాప్ నోటిఫికేషన్లో ఉంటుంది. ఇప్పుడు దాకా మీరు చూసినట్లయితే రావులపాడు రింగ్ రోడ్లో ఏ టికెట్ అనేది ఎవరు అనేది బోర్డ్ చేయలేనట్టు మీకు చూపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక టికెట్ అనేది కండక్టర్ యాప్లో ఇప్పుడు ఇష్యూ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు మీకు రావులపాడు రింగ్ రోడ్ నుంచి ఒక టికెట్ అనేది మీకు బోర్డ్ అవ్వాల్సినట్టు చూపిస్తుంది. మీరు చూసినట్లయితే ఇప్పుడు కండక్టర్ యాప్లో ఒక టికెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ టికెట్ అనేది మీకు ఇక్కడ కండక్టర్ యాప్లో మీకు చూపిస్తుంది. రావులపాడు రింగ్ రోడ్ నుంచి ఒక టికెట్ అనేది మీకు ఉంది అండ్ మొత్తము బస్సులో 3 ఉన్నారు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. ఇలా మీరు ప్రతి స్టేజ్ నుంచి టికెట్లు అనేది ఇష్యూ చేయడము, మధ్యలో కండక్టర్ గారు అనేది మీకు టికెట్లు ఇస్తుంటే వాళ్ళు టికెట్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డ్రైవర్ యాప్లో సింక్ అవ్వడము ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా వన్స్ మీకు ట్రిప్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత అన్ని స్టేజెస్ అనేది మీరు క్లోజ్ చేసిన తర్వాత అన్ని స్టేజ్లు అయిపోయిన తర్వాత మీరు ఈ 3 చుక్కలు ఉన్నాయి కదా, ఈ 3 చుక్కలు దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఎండ్ ట్రిప్ అనేది కనబడుతుంది. ఈ ఎండ్ ట్రిప్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు పర్టికులర్ ట్రిప్ అనేది క్లోజ్ అయిపోతుంది. మీరు అక్కడ ఇన్ఫర్మేషన్ మీకు సమరీ, మీరు డ్రైవర్ ద్వారా ఎన్ని టికెట్లు ఇచ్చారు, కండక్టర్ ద్వారా ఎన్ని టికెట్లు ఇచ్చారు అన్న సమరీ, మీరు ఎక్కడి నుంచి ఎక్కడ, ఆ ట్రిప్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఏ జర్నీ డేట్లో వెళ్ళింది, డ్రైవర్ ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ మీరు చూసినట్లయితే అమౌంట్ కలెక్టెడ్ బై డ్రైవర్, మీరు ఎంత కలెక్ట్ చేశారు, అమౌంట్ కలెక్టెడ్ బై కండక్టర్ ద్వారా ఇష్యూ చేసిన టికెట్లకి ఎంత, టోటల్ అమౌంట్ ఎంత, ఇన్ఫర్మేషన్ మొత్తము ఇక్కడ మీకు చూపడం జరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ ఇంకొక ఆప్షన్ కనబడుతుంది, గో టు ట్రిప్స్. మీరు ఇప్పుడు హైదరాబాద్ టు విజయవాడ టు విశాఖపట్నం వెళ్తున్నారు. విశాఖపట్నం నుంచి వెళ్ళాలి. మీకు ఒక పర్ డేలో ఈ ట్రిప్ మీకు ఎన్ని ట్రిప్స్ అసైన్ చేశారో ఫస్ట్ ట్రిప్ మీరు కంప్లీట్ చేశారు. ఇక రిమైనింగ్ ఎన్ని ట్రిప్స్ ఉన్నాయి అన్నది తెలుసుకోవడానికి కోసము మీరు గో టు ట్రిప్స్ క్లిక్ చేసినట్లయితే ఇక రిమైనింగ్ ఎన్ని ట్రిప్స్ ఉన్నాయి వాటి యొక్క వివరాలు మీకు ఇక్కడ తెలపడం జరుగుతుంది. వన్స్ మీకు ఈ ట్రిప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సెకండ్ ట్రిప్ని మీరు స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ట్రిప్ అయిపోయింది. ఫస్ట్ ట్రిప్ మీరు విశాఖపట్నం అయిన తర్వాత మీ కూల్ పీరియడ్ అయిన తర్వాత మీరు సెకండ్ ట్రిప్ని మీరు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి ఈ ట్రిప్ను కూడా మీరు కంప్లీట్ చేసి మీరు ఆ డీటెయిల్స్ని సెకండ్ ట్రిప్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు సెకండ్ ట్రిప్ను కూడా మీరు ఎండ్ చేసినట్లయితే మీ ఓవరాల్ ట్రిప్ యొక్క అమౌంట్ కలెక్షన్, వాటి యొక్క సమరీ, ఎంత మీరు ఆ రోజు పెర్ఫామ్ చేశారు, డ్రైవర్ ద్వారా ఎంత టికెట్లు బుక్ చేశారు, కండక్టర్ ఎంత బుక్ చేశారు, మీరు యొక్క ఇన్సెంటివ్స్ అన్నీ సిఏఎస్ ప్రాజెక్ట్ అనేటికి ఈ సర్వర్ ఆటోమేటిక్గా అనేది పంపడం జరుగుతుంది. అండ్ సిఏఎస్ ప్రాజెక్ట్కి మీరు ఆటోమేటిక్గా పంపడం జరిగిన తర్వాత మీ యొక్క ఇన్సెంటివ్స్ అన్నీ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయ్యి మీకు ఇన్సెంటివ్స్ అనేది రిమైనింగ్ మీకు వచ్చే బెనిఫిట్స్ కానీ కూడా కానీ జరుగుతుందండి. సో దీని ద్వారా ఏంటి అని అంటే మనము డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ఇంక్రీజ్ చేసి కార్పొరేషన్కి సహాయపడవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ.